ఈ సభలో ఎవరైనా రెడ్డోళ్ళు వెలుమోళ్ళు ఉంటే దయచేసి బయటికి వెళ్ళండి. ఇలా ఉండాల్సింది నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు మాత్రమే ఉండాలి. నా సోదరులు మాత్రమే ఉండాలి. ఇది మా సభ. అరే గట్ల అంటే ఎట్లనే తీన్మార్ మల్లన్న, సమాజం అంటే అందరు ఉంటారు కాదే, వాళ్ళు ఉండొద్దు వీళ్ళే ఉండాలని అంటే ఎట్లనే? ఎప్పటికీ కాషాయం తప్ప కడుమ మతం మాట ఎత్తని బీజేపీ పార్టీ అసొంటిదే ముస్లింలకు సీట్లు ఇచ్చి పోటీలని నిలిపింది. అసొంటిది వాళ్ళే ఉండాలి వీళ్ళే ఉండొద్దు అంటే ఎట్లనే? కొంతమందిని చేరదీసి ఇంకో కొంతమందిని దూరం కొడితే లీడర్ ఎట్లయితాడు? తెలంగాణ ఉద్యమం కానీ ఇంకే ఉద్యమం కానీ ఫలానా కులమోళ్ళే చేయాలంటే దేశానికి స్వాతంత్రం వచ్చేదా? తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఈ పాయదారుల మాటలు సమాజాన్ని ఎడవాపినట్టు మాట్లాడితే ఎట్లనే? నువ్వు చెప్పిన రెడ్డి, రావు, వెల్మ కులాలలో కూడా బీసీలకు అన్యాయం జరిగింది. వాళ్ళు కూడా రాజ్యాధికారానికి రావాలని కోరుకునేటోళ్ళు ఉన్నారు. ఆ కులాలలో కూడా ప్రజల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. యావదాస్తిని గడ్డిపోస తీరుగా ఇసిరి పారేసిండ్రు. ఆ సొంటిది మంచోన్ని షెడ్డోన్ని మందలేసి కొట్టినట్టు చేస్తే ఎట్లనే? అయినా ఒక్కసారి రాజకీయాలలో అడుగు పెట్టినామంటే అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి. రేపు మీ రాజ్యాధికార పార్టీ కుర్చీ ఎక్కితే బీసీలని పరిపాలిస్తాం, కడమోళ్ళను ఆలించమంటే నడుస్తుందా? అసలు అధికారంలోకి రావాలంటే అన్ని వర్గాల జనాన్ని కలుపుకొని పోవాలనేది తెలియకుంటే ఎట్లనే మల్లన్న అని అంటుర్రు. తీన్మార్ మల్లన్న ముచ్చటిన్న బీసీ సమాజము.